నమస్తే, వెల్కమ్ టు న్యూస్ టుడే. వార్తల వెనుక ఉన్న వాస్తవాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తెలుగు దినపత్రికలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రధాన వార్తలు ఏంటో ఒకసారి ఇవాళ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొదటిగా ఈనాడు చూద్దాం. ఈనాడుకు సంబంధించి ప్రధాన వార్తగా ఇవాళ ప్రధానమంత్రి విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన ఉక్రెయిన్ వెళ్ళారు. ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. యుద్ధానికి ముగింపు పలకండి అంటూ ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడికి హితబోధ చేసినట్టుగా వచ్చినటువంటి వార్త ప్రధానంగా ప్రచురించారు. ఇది అంతర్జాతీయ వార్త. ఇది ప్రముఖంగా ప్రధాని విదేశీ టూర్లో ఉన్నారు కాబట్టి ఇది చాలా ప్రముఖ పాత్ర వహించే వార్తగా మనం ఒకసారి చెప్పుకోవచ్చు. ఇంకెంత మాత్రము సమయం వృధా చేయొద్దు, రష్యా ఉక్రెయిన్లకు ప్రధాని మోదీ పిలుపు, కూర్చొని మాట్లాడుకోవాలంటూ హితవు, శాంతి యత్నాల్లో క్రియాశీలక పాత్ర అంటూ వార్త రాశారు. దాంతోపాటు జెలెన్స్కీతో విస్తృత స్థాయిలో మోదీ చర్చలు, ఉక్రెయిన్లో ముగిసిన సుడిగాలి పర్యటన అని ఒక వార్త ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు. ఈనాడులో శాంతి చర్చలకు భారత్ అవసరమైతే క్రియాశీలక పాత్ర పోషిస్తుంది, ఇక యుద్ధాన్ని ఆపండి, ఇకనైనా ప్రపంచం శాంతి సామరస్యాలతో ఉండాలంటూ ప్రధాని కోరుకుంటున్నట్లుగా ఉక్రెయిన్ అధ్యక్షునితో చెప్పిన వార్త ప్రధానంగా హైలైట్ అవుతుంది. ఇది అంతర్జాతీయ వార్త. ఇది మోదీ టూర్లో జెలెన్స్కీతో మాట్లాడినప్పుడు వచ్చిన వార్త. రైట్, ఇక మరొక వార్త ప్రధానంగా చూద్దాం. ఇది చాలా కీలకమైన వార్త. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ టూర్లో భాగంగా ఆయన మొన్ననే ఢిల్లీ వెళ్ళారు శుక్రవారం రోజు. సో ఈ నేపథ్యంలో గురువారం రోజు ఈవినింగే ఢిల్లీ వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఆయనతో పాటు భట్టి విక్రమార్క కూడా కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు. అందులో భాగంగానే కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్యాన్ని కూడా ఇద్దరు కలిశారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని ఫైబర్ నెట్వర్క్, వడ్డీ లేని ఫైబర్ నెట్వర్క్ రుణం ఇవ్వండి అంటూ ఆయన కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసిన పరిస్థితి కనబడతాం. దాంతోపాటు స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు కూడా ఆర్థిక సాయం చేయమంటూ కేంద్ర మంత్రిని కోరినట్టుగా ఇక్కడ వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. రైట్, దాంతోపాటు మరొక కీలక అంశం, ముఖ్యమంత్రి టూర్ సంబంధించి 2-3 రోజుల్లో పిసిసి అధ్యక్షుడి పేరు ఖరారు. అడ్లూరి లక్ష్మణ్, మహేష్ గౌడ్, బలరాం నాయకులు ఒకరికి ఛాన్స్ వచ్చే అవకాశం వంటి సామాజిక వర్గాల సమీకరణలో భాగంగా 3 పేర్లు ఇచ్చారు. పిసిసి అయ్యాక మంత్రివర్గ విస్తరణ పైన నిర్ణయం ఉండే అవకాశం ఉంది. ఢిల్లీ పెద్దలతో రేవంత్ భట్టి ఉత్తమ్ సమాలోచనలు అంటూ మరొక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు ఈనాడులో. దాంతోపాటు నిల్వ చేసిన వారి పంట పండుతుంది, డిమాండ్ పెరగడంతో అధిక ధరలు, వ్యవసాయ మార్కెట్లో అన్ని ఉత్పత్తులకు మద్దతు కన్నా అధికం అంటూ నిల్వ చేసినటువంటి ఏదైతే క్రాప్ ఉందో దానికి మంచి మద్దతు ధర పలుకుతోంది, పంట పండుతుందంటూ మరొక ప్రధాన వార్తగా ఈనాడులో హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక దాంతోపాటు రేషన్ బియ్యం, పొరుగు రాష్ట్రాలకు రేషన్ బియ్యం పోతుంది, ఇక్కడ కొని అక్కడ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారంటూ మరొక వార్త రాశారు. దళారులు తరలిస్తున్నారంటూ ఈ వార్త సారాంశం. ఇక దాంతోపాటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్రమ నిర్మాలపై నిన్న మాట్లాడిన వార్త. హైడ్రా మీద ఒక్క ఇటుక ఎఫ్టీఎల్లో ఉన్న నా ఫామ్ హౌస్ మొత్తాన్ని కూల్చేయండి, ఒక సంచలన ప్రకటన చేశారు. నా ఫామ్ హౌస్ ఉంటే కనుక కూల్చేయండి అంటూ ఆయన పొంగులేటి చేసిన స్టేట్మెంట్. దాంతోపాటు పొంగులేటికి అంత శ్రమ అవసరం లేదు, బఫర్ జోన్లోని చెరువులు ఎలా పూడ్చాలో శాటిలైట్ చిత్రాలు ఉన్నాయంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కామెంట్ కూడా అక్కడ హైలైట్గా ఉంది. ఇది ఈనాడు సంబంధించి ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఏం రాశారో చూసే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి ఢిల్లీ టూర్ని హైలైట్ చేశారు. ఇక్కడ కూడా ఫైబర్ నెట్, ఇంటింటికి ఇంటర్నెట్ 300 రూపాయలకి ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందించినట్టుగా ఇక్కడ వార్త సారాంశం. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలిసిన వార్త బ్యానర్ ఐటమ్గా తీసుకున్నారు. దాంతోపాటు మరొక వార్త ఇక్కడ మళ్ళీ మోదీ టూర్, ఇంటర్నేషనల్ టూర్ సంబంధించిన మరొక వార్త రాశారు. ఇక మరొక వార్తగా సుందిల్ల నిర్మాణాన్ని పరిశీలించలేదు, కాళేశ్వరం సిఈ ఇచ్చిన సమాచారం ఆధారంగానే డిజైన్లు, ఎన్ఐటి నివేదికతో షీట్ ఫైల్స్ బదులు సీకెంట్ ఫైల్స్ వినియోగం, కాళేశ్వరం కమిషన్ తెలిపిన మాజీ ఎస్సీ అబ్దుల్ ఫజల్ మాజీ ఎస్సీ, ఆయన సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఎస్సీ, కాళేశ్వరం క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా జరుగుతున్న విచారణలో ఆయన చెప్పినటువంటి మరొక స్టేట్మెంట్ దీంట్లో జ్యోతిలో హైలైట్ చేశారు. రైట్, ఇది ఆంధ్రజ్యోతి సంబంధించి. ఇక ఒకసారి వెలుగు చూద్దాం. వెలుగు పేపర్ సంబంధించి వాళ్ళ ఎలాంటి వార్త ఇచ్చారో, ముఖ్యంగా ప్రొఫెసర్ సాయిబాబా 10 ఏళ్ళు జైల్లో నరకం చూసా అంటూ సాయిబాబా సంబంధించిన వార్త ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఒక్కసారి మనం ఇది డైరెక్ట్ పేజీ 4లోకి వెళ్ళిపోయాం కాబట్టి అదొక వార్త. దాంతోపాటు ఇక్కడ కూడా మళ్ళీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన తన ఫామ్ హౌస్ కూల్చివేయమంటూ చెప్పిన వార్త ఒకటి ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది మెయిన్ ఎడిషన్. ఇక్కడ కూడా మళ్ళీ సీఎం ఢిల్లీ టూర్ను హైలైట్ చేశారు. దాంతోపాటు బీసీకే పిసిసి అధ్యక్ష పదవి చాలా ప్రధానంగా వార్త ప్రచురించారు వెలుగు సంబంధించి.
బాగా హైలైట్ చేశారు. ఇక్కడ పిసిసి అధ్యక్షుడి ఎంపిక కసరత్తు ఎలా సాగుతోంది అనే అంశానికి సంబంధించి వార్త ఇది. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది. బీసీకే రేసులో మధు యాష్కి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. నేడు రేపో కొత్త అధ్యక్షుడి ప్రకటన. మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ రాలేదు. ఇంకా 6 4 బెర్తులే భర్తీ చేసే అవకాశం అని రాస్తున్నారు. వాకటి శ్రీహరి సుదర్శన్ రెడ్డికి ఛాన్స్ కన్ఫర్మ్ అన్నారు. దాంతోపాటు మరొక 2 బెర్తులకు 4 పేర్లు పరిశీలన. ఢిల్లీలో ఆ కాంగ్రెస్ అగ్రనేతలతో సీఎం భేటీ అంటూ వార్త సారాంశం. ఇక్కడ మధు యాష్కి మహేష్ మధ్య జరుగుతున్న పోరు సంబంధించి అధ్యక్ష పదవికి సంబంధించిన వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక దాంతోపాటు చెరువుల్లో ఫామ్ హౌజులు కట్టింది బీఆర్ఎస్ నేతలు అంటూ ఇందాక చెప్పాం మనం పొంగులేటిది, అదే వార్త మళ్ళీ ఇక్కడ హైలైట్ చేశారు. దాంతోపాటు మిషన్ స్పీడ్ 19 ప్రాజెక్టులపై సర్కార్ ఫోకస్, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి బూస్ట్ ఇచ్చేలా యాక్షన్ ప్లాన్ అంటూ మరొక వార్త రాశారు. ఆర్థికాభివృద్ధికి బూస్ట్ ఇచ్చేలా హైదరాబాద్ పెట్టుబడులు ఆకర్షించేలా కీలక ప్రాజెక్టులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల స్పీడ్ పెంచేందుకు అంటే స్మార్ట్ ప్రొయాక్టివ్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ పేరుతో శరవేగంగా పూర్తి చేయాలి. దీనికి స్పీడ్ అని ఒక పేరు పెట్టారు, ఆ వార్త రాశారు. సో అది ఆ వార్త సారాంశం. దాంతోపాటు మరొక వార్త ఇక్కడ ప్రధానంగా అన్ని పేపర్లో వచ్చింది, మీకు చెప్తాను. పోర్ను వీడియోల నుంచి పిల్లల్ని కాపాడాలి, అసెంబ్లీలో ఒక రోజంతా చర్చ పెట్టాలి, ప్రభుత్వానికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు అంటూ మరొక వార్త హైలైట్ చేశారు. పోర్ను వీడియోలు ఈ మధ్య విచ్చలవిడిగా వస్తున్నాయి, ఓపెన్ చేయగానే గూగుల్లో మొబైల్లో. సో దాని బారి నుంచి చిన్నపిల్లల్ని కాపాడాలి అని చెప్పి ఈ వార్త సారాంశం. స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా నిన్న ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి దీనికి సంబంధించి ప్రభుత్వానికి స్పష్టంగా సూచన చేశాయి. అది ఆ వార్త సారాంశం. రైట్, ఇక చివరిలో నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణకు సంబంధించి ఇక్కడ మీకు తెలిసిందే యాజ్ యూజువల్గా ఖచ్చితంగా అక్కడ ప్రతిపక్ష బీఆర్ఎస్ అనుకూలంగా వార్తలు ఉంటాయి దాంట్లో, టు బి ఫ్రాంక్. సో ఆ రకంగానే మళ్ళీ ఇక్కడ ప్రధాన వార్తలు వాళ్ళకి సంబంధించినవి హైలైట్ చేస్తారు. రేవంత్ రాజకీయ హైడ్రామా అంటూ హైడ్రాకు సంబంధించిన ఒక వార్త రాశారు. కంప్లీట్గా ఏదో ఒక విశ్లేషణాత్మక స్టోరీ మాదిరిగా రాశారు. ఇక్కడ హిమాయత్ సాగర్ సమీపంలో పొంగులేటి ఫామ్ హౌస్ ఇది అంటూ ఫామ్ హౌస్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ మనం ఒకసారి చూడొచ్చు, శాటిలైట్ మ్యాప్ అంటూ ఒకటి రిలీజ్ చేశారు. పొంగులేటి ఫామ్ హౌస్ హిమాయత్ సాగర్ సమీపంలో ఈ ఫామ్ హౌస్ అంటూ ఈ వార్త సారాంశం. పక్కన హిమాయత్ సాగర్ చెరువు ఉంది అక్కడే. రైట్, వీటిని కూల్చే దమ్ముందా మీకు అంటూ సవాల్ విసురుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఈ పేపర్లో రాశారు డైరెక్ట్గా. ఇది మొత్తం మీద. దాంతోపాటు అసలు హైడ్రా పరిధి కూల్చివేతలపై ఎన్నో సందేహాలని, అసలు జంట జలాశయాల ఎఫ్టీఐలపై స్పష్టత ఉందా, ఫుల్ ట్యాంక్ లెవెల్లపై జలమండలి చిత్రపటాల్లోనే 2 లెక్కలు ఎందుకు, హద్దురాలలో ఉన్నవన్నీ జల సమాధి అయినవన్నీ అంటూ కొన్ని సందేహాత్మకమైనటువంటి వార్త రాశారు. సరే, అంటే మనం ఒక్కటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఇన్నాళ్ళ నుంచి ఏం జరుగుతుంది. మరి మొన్నటి వరకు అధికారంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్నటువంటి వెబ్సైట్లో ఉన్నటువంటి జలమండలి, తర్వాత ఇంకా మిగతా వాటికి సంబంధించినటువంటి పోర్టల్లో ఉన్నటువంటి అంశాలే కదా. మరి ఇప్పుడు ఇది కొత్తగా హైలైట్ చేశారు. ఇది కొంత మనం ఆలోచించదగ్గ విషయం. అంటే ఇప్పుడు ప్రభుత్వం హైడ్రా పేరుతో అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తే మరి దాంట్లో కూడా విచిత్రమైనటువంటి సందేహాలు లేవనెత్తడంలో తప్పలేదు, కానీ ఆ రకమైన సందేహాలతో కూడిన వార్త అయితే రాశారు. ఒక రకంగా మంచిదే, అంటే కొంత మేలుకొల్పు లాంటిది. అది వార్త సారాంశం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.